హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. నేను ఇవాళ 1 కేజీ శనగపిండిని లడ్డూలు చేసి చూపెడుతున్నాను పల్లెటూరు స్టైల్లో. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే బూందీ అనేది గట్టిగా అవుతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది సోడా. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉంటేనే మనకు బూందీ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి మనం ఎక్కువ వాటర్ పోసినాం అనుకో ఏమవుతుంది అంటే పిండి బాగా లూజ్ అయిపోతుంది. లూజ్ అయితే మనకు ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలి. మన బూందీ అనేది రౌండ్గా మంచిగా వస్తుంది. మనం పిండిని ఈ విధంగా జల్లల్లో తీసుకొని ఇట్లా గిన్నెతోటి కలుపుకోవాలి. కలుపుకుంటే బూందీ అనేది మనకు రౌండ్గా మంచిగా వస్తుంది. బూందీని మనం ఎక్కువసేపు కాలనీయకూడదు, కొంచెం మెత్తగా కాల్చుకోవాలి. మనం ఎక్కువసేపు బూందీని కాల్చినట్టయితే ఏమవుతుంది అంటే లడ్డు అనేది చుట్టనీకి సరిగ్గా రాదు, రౌండ్గా రాదు, ఇబ్బంది అవుతుంది. అందుకే మనం బూందీ అనేది మెత్తగా ఉంచుకోవాలి. నేను ఏ విధంగా కాల్చుకున్నాను మీరు కూడా ఆ విధంగా కాల్చుకోండి. నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అర్థమవుతుందా, అర్థం కావడం లేదా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. మనం లడ్డూలు రౌండ్గా చేసేటప్పుడు చేయి కాలుతుంది కదా, కాలకుండా ఒక టిప్ చెప్తాను. అదేంటిదో మీరు లాస్ట్లో చూడండి, మీకే తెలుస్తుంది. ఆ టిప్ ఏంటిదో మీకు కూడా యూజ్ అవుతుంది. వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. లాస్ట్ వరకు మాత్రం తప్పకుండా చూడండి ఆ టిప్ ఏంటిదో. మనం బూందీని ఈ విధంగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత 1 కేజీ పిండికి 1 కేజీ చక్కెర తీసుకోవాలి. చక్కెరలో కొన్ని వాటర్ పోసుకోవాలి, చక్కెర తడిసేలాగా. ఈ విధంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకొని ఎప్పటికి కలుపుతూనే ఉండాలి. పాకాన్ని కలపడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా నురుగు ఎక్కేలాగా పాకం రావాలి. నురుగు మంచిగా వస్తేనే పాకం కూడా మంచిగా వస్తుంది. ఈ పాకంలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. 5-6 యాలకులను తీసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ మంచిగా వస్తుంది. మీకు లడ్డూలు కొంచెం కలర్ రావాలనుకుంటే కొంచెం వాటర్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని కొంచెం బూందీని దాంట్లో వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా బూందీని మొత్తం ఆ పాకంలో వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. బూందీ అనేది పాకంలో మొత్తం కలిసిపోవాలి. కలిసిపోతేనే మనకు లడ్డూలు చుట్టడానికి మంచిగా వస్తుంది. మనం కలర్లో కలిపిన బూందీ ఉంది కదా, ఆ బూందీని లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి.
ఒక చిన్న టిప్ చెప్తాను అన్నాను కదా! అదేంటంటే మనం లడ్డూలు చేసేటప్పుడు చెయ్యి కాలుతుంది కదా! మనకు కాలకుండా ఉండాలంటే ఈ విధంగా కవర్‌లో బూందీని పోసుకొని మనం లడ్డూల్లాగా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. మేమైతే ఇలాగే చేస్తాం. మా మా అమ్మ చేసే లడ్డు ఎలా వస్తుందో చూడండి. మంచిగా రౌండ్‌గా వస్తుంది. ఈ విధంగా మీకు కూడా లడ్డూలు రౌండ్‌గా రావాలంటే కవర్‌లో వేసుకొని చేయండి. మంచిగా రౌండ్‌గా వస్తది లడ్డు. అలాగే చెయ్యి కాలకుండా కూడా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.